మహానాడు సంగ్రామం కూడా మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. రాయలసీమ అడ్డాలో కడప కేంద్రంగా టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తొలి పండగ కాబట్టి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కడప నుంచి ఇచ్చాపురం వరకు తెలుగు తమ్ముళ్ళు కదిలిరానున్న నేపథ్యంలో కడప గడ్డ మీద మహానాడు సంగ్రామం ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ జరిగే 3 రోజుల పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఏ విధంగా ప్రసంగిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతం మనతో పాటు పొద్దుటూరు ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత ముక్తియార్ ఉన్నారు. ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. అయితే కడప జిల్లాలో ప్రముఖంగా ముక్తియార్ అంటే తెలియని వారు లేరు. ఇటు రాష్ట్రంలో పట్టున్న కమ్యూనిటీలో కూడా ముస్లిం కమ్యూనిటీలో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ముక్తియారు ఈ మహానాడు సంగ్రామం మీద ఆయన స్పందన ఏ విధంగా ఉండబోతుంది, సీమలో జరిగే తొలి మహానాడు వేదిక కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రాయలసీమలో కడపకు చాలా ప్రత్యేకంగా ఉంటే అదే కడప నడిబొడ్డున మహానాడు సంగ్రామంగా 3 రోజుల పాటు మహా పండగ జరగబోతుంది. ప్రస్తుతం ఇక్కడ అదే స్థానం నిర్వహించే మహానాడు వేదిక పట్ల ఏ విధంగా భావించవచ్చు, సీమ రాజకీయాలు శరవేగంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనేది సంకేతాలు, దీని మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ నేతలు చాలామంది ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా రాయలసీమలో కడప జిల్లా సెంటర్ పాయింట్లో ఉంది. కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈసారి మనకు అవకాశం ఇచ్చినారు. అది మన రాయలసీమ, మన కడప జిల్లా అదృష్టంగా భావించాలా. ఎందుకంటే ఇది ఒక రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి బాటలు వేసే కార్యక్రమంలో ఒక ముందడుగు. రాయలసీమలో వెనకబడిన ప్రాంతము, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఏమి కావాలా, రాయలసీమకు చెందిన మన ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు ఈ కార్యక్రమం నిర్వహించినారు. 27, 28, 29 తారీఖులలో 3 రోజులు ఈ పండుగను కడప గడ్డ తెలుగుదేశం అడ్డా అనే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనేమి అందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని దయ వల్ల చాలా భారీ ఎత్తులో ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని చెప్పి మేమందరం భావిస్తున్నాము. ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ఒంగోలు అన్నీ కలుపుకొని ఈ 6 జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి పట్లనే ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిచ్చే విధంగా ఇంక రాబోయే కాలంలో కూడా ఇంకా 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మనం అందరం ముందడుగులేయాలా, యువతకు ప్రాధాన్యత కలిగేయాలా అనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాలని స్వయంగా చూస్తున్నారు. ప్రతి తాలూకాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో మినీ మహానాడు ఏర్పాటు చేసుకుని వారికి కావాల్సిన పనులన్నీ కూడా సక్రమంగా అన్నీ రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రేపు తీర్మానాలు చేసి అన్ని ఆమోదం తెలుపుకొని అభివృద్ధిలో బాటలో నడిచేదానికి ఇది ఒక ముందడుగు అని చెప్పి అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మనం చంద్రబాబు నాయుడు గారితో అన్ని కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి పనులు చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ప్రస్తుతం జోన్ 4 కూడా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వవైభవం తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ లేదంటే మంత్రి నారా లోకేష్ కూడా కుయుక్తులు పడినారు. పట్టు కోసం చాలా 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో అత్యధిక స్థానాలు గెలిచిందంటే 2024లోనే దాదాపు 40 పైగా స్థానాలు గెలుచుకున్నారు ఒక టీడీపీ మాత్రమే. కూటమి పార్టీలు దాదాపు 48 స్థానాలు గెలుచుకున్నారు. అన్న, రాయలసీమలో మరోమారు టీడీపీకి పట్టం కట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? ఎందుకు ప్రజలు మూకుమ్మడిగా యూటర్న్ తీసుకున్నారని భావించవచ్చు? అంటే రాయలసీమ డిక్లరేషన్లో భాగంగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధిష్టానంతోనే, టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని భావించవచ్చా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ వెనుకబడిన జిల్లా, మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటూ
కడప జిల్లానే కాదు రాయలసీమలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని తేలిపోయింది. ఏదైనా జరిగితే అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే జరగాల. ఈ హత్య రాజకీయాలు, వివేకానంద రెడ్డి హత్య కేసు, తర్వాత తల్లిని చెల్లిని దూరం చేయడము, రాష్ట్రంలో కుంభకోణాలు, ఇసుక దందాలు, అన్ని రకాలైన దోపిడీలు జరిగినాయి. అవన్నీ ప్రజలు గమనించి యూటర్న్ తీసుకొని తెలుగుదేశం పార్టీ వైపుకి వచ్చినారు. ఇక పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపుకే ఉంటారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ భరోసాగా ఉన్నారు. కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుంది. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ఉంది. యువత కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే సంవత్సర కాలంలోనే మేము చూస్తున్నాము. ఇండస్ట్రీస్ అయితేనేమి, రాజధాని అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, మనము నిధులు సాధించుకునే దాంట్లో అయితేమి ముందడుగులో ఉన్నాము. చాలా రాత్రి పగులు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక నిధులు అన్నాడు, ఏ ఒక్కటి కూడా సాధించి తీసుకురాలేకపోయినాడు. అన్నీ నిర్వీర్యం చేసినాడు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళ పార్టీలో సపోర్ట్ చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జైళ్ళ పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీనే, కూటమి ప్రభుత్వమే ఇంకా 20 ఏళ్ళు ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాము, భావిస్తున్నాము. అంటే ప్రస్తుతం ఏదైతే రాయలసీమలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత మంత్రుల బృందం కూడా అసలుకి రాయలసీమ కేంద్రంగా కడపలో మహానాడు పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతం ఎవరికి వచ్చింది? ఏంటంటే గతంలో దాదాపు అంటే ఉత్తరాంధ్ర లేదంటే కోస్తాలో మహానాడు అంటేనే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి దాదాపు కొన్ని రోజుల ముందే వెళ్ళి అక్కడ పనులు పర్యవేక్షించడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు ఉల్టా అయిపోయింది అనమాట. కడపలో తొలి మహానాడు జరపడం వెనుక ఆంతరం ఏంది? అసలుకి ఎటువంటి స్కెచ్లు గీచే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పూర్తిగా కుదేలైంది. వైసీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న వైసీపీ పార్టీ అడ్డాలో ప్రస్తుతం మహానాడు వేడుకగా గ్రాండ్గా జరుగుతుంది. దీని వెనక ఆంతరం ఏందన్నా? ఎటువంటి ఏమన్నా పెద్ద పెద్ద పథకాలు రచించే అవకాశం ఉంటుందా మీ పార్టీ, మీ అధిష్టానం? తప్పకుండా ఉంటుంది. రాయలసీమ అభివృద్ధే మా ధ్యేయం. రాయలసీమను అభివృద్ధి బాటలో నడిపి ప్రజలను మన వైపుకు తిప్పుకోవాలనే ఆలోచనతో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రజల్లోకి పోయి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. ఏం చేయలేదనే భావన ప్రజల్లో ఖచ్చితంగా నిలబడిపోయింది. అదేవిధంగా మేము ఏదో రాయలసీమలో ఇండస్ట్రీ ఏర్పాటు చేయడమో, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడమో, అభివృద్ధి చేసి ప్రజలకు పోవాలా, 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండాలా, ప్రజాసేవలో ఉండాలా, ప్రజలకు మేలు చేయాలా, భావి తరాలకు మనము ఒక ఆదర్శంగా ఉండాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేలా, రైతులకు అండగా ఉండాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కడప జిల్లాలో, రాయలసీమలో సెంటర్లో ఉన్న కడప జిల్లాలో ఆయన మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా రాయలసీమ వాసే కాబట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. మనము పోలవరం కడుతున్నాము, అమరావతి, విజయవాడలో అమరావతి కడుతున్నాము. రాయలసీమ కూడా ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలా, ఏ ఫ్యాక్టరీలు తీసుకురావాలా, మనకు ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ రావాల్సింది ఉంది. సెంటర్ కేంద్రంతో తీసుకుని వచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి రాయలసీమ అంతా కలుపుకుని ఈ జోన్లో అభివృద్ధి బాటలో నడిపేదానికి ఈ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి మేము చెప్తాను. అన్న, చివరి ప్రశ్న, డబుల్ ఇంజన్ సర్కార్తో కడప జిల్లాలో అనుకున్నటువంటి సమస్యలు కానీ లేదంటే కన్నా పలు ప్రాజెక్టులు కూడా రూపాంతరం చెందితే అందులో మొదటి వరుసలో ఉండేది కడప స్టీల్ ప్లాంట్. అది డబుల్ ఇంజన్ సర్కార్లో నిర్మాణం పూర్తయ్యి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా ఈ 5 ఏళ్లలో? తప్పకుండా స్టీల్ ప్లాంట్ పూర్తి అవుతుంది. ఇంకా మనకు కావాల్సినవి ఇప్పుడు రిజర్వేషన్స్ మనల్ని పాస్ చేసి మనము చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నాము. అవి కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సినంత నిధులు ఇచ్చి రాయలసీమ కానీ మన ఆంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంది. దానికి తగ్గట్టుగా కూటమి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మన ప్రాంతాలని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచన ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరము భారీ ఎత్తులో జనసేకరణ చేసి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి రాయలసీమ అభివృద్ధికి మన ప్రాంత నాయకులంతా ప్రయత్నం చేసి రాయలసీమ అభివృద్ధి చెందే విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను.
ప్రస్తుతం మహానాడు సంగ్రామానికి కూడా తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక కుటుంబం కలిసి ఐకమత్యంగా కలిసి జరుపుకుంటే ఒక పండగ వాతావరణం తమ్మకని చెప్పి ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఇందులోనే పొద్దుటూరు ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత ముక్తియార్ కూడా ప్రస్తుతం కూటమి సర్కారుతోనే మరింత భవిష్యత్తు ఉంటుంది, రాయలసీమలో అత్యధికంగా వ్యవసాయం కొనసాగిస్తున్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే మంచి శుభవార్త వింటారని చెప్పి ప్రస్తుతం ముక్తియార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మహానాడు సంగ్రామం వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, కడప.